సరే టాలెంట్ ఉన్న వాళ్ళకి లక్షల ప్యాకేజు ఈవెన్ ఫ్రెషర్స్కైనా వస్తాయని ఇంకొకసారి ప్రూవ్ చేశారండి. ఎవరైతే ఐఐటి యూనివర్సిటీస్లో ఎడ్యుకేటెడ్ అవుతుంటారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకైతే రీసెంట్గా ఒక ఐఐటి బాంబే కాదు, ఐఐటి కాన్పూర్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ ఐఐటి రిలేటెడ్ టాప్ యూనివర్సిటీస్ కూడా ఇలాంటి టాలెంటెడ్ గ్రాడ్యుయేట్స్ని అయితే మాత్రం లక్షల ప్యాకేజ్ ఇచ్చి రీసెంట్గా హండ్రెడ్స్లో ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేశారండి. సో ఇలా హండ్రెడ్స్లో హైర్ చేసుకోవడం లాస్ట్ 5 years నుంచి అయితే కంపేర్ చేసుకుంటే ఎప్పుడు జరగలేదని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయండి. ఒక ఐటీ జాబ్సే కాదు, ఈవెన్ కోర్ ఫీల్డ్ జాబ్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్ ఇలాంటి జాబ్స్ కూడా మంచి హైరింగ్ జరిగింది రీసెంట్గా. సో దీన్ని బట్టి అయితే కొంత పాజిటివ్ సైన్ అయితే కనిపిస్తుంది. ఎక్కువ హైర్ చేసుకున్న కంపెనీస్ ఏంటంటే అన్ని టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండి. అది గూగుల్ కావచ్చు, నివిడియా కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఓకే క్వాల్కామ్ కావచ్చు, ఎస్ఏపీ కావచ్చు, ఎయిర్ బస్ కావచ్చు, టవర్ రీసెర్చ్ కావచ్చు, టెస్లా కావచ్చు, ఇలాగ చెప్పుకుంటూ పోతే అన్ని టాప్ కంపెనీస్ మంచి మంచి గ్రాడ్యుయేట్స్ని, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకున్నాయి. అలాంటి స్కిల్స్ కంపెనీస్ ఎక్కువగా ప్రిఫర్ చేశాయంటే సో ఎవరికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి ఇంజనీర్స్, డేటా సైన్స్ రిలేటెడ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ రిలేటెడ్, క్లౌడ్ ఇంజనీర్ రిలేటెడ్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అండ్ చిప్ డిజైన్ లెవెల్ అండ్ క్వాంటమ్ రిలేటెడ్ రీసెర్చ్ టైప్ ఆఫ్ నాలెడ్జ్, ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని కంపెనీస్ ఎక్కువగా హైర్ చేసుకున్నారు. మన టైర్ 3, టైర్ 2 ఇలాగా యూనివర్సిటీస్ పరిస్థితి ఏంటి, ఇలాంటి కాలేజ్ పరిస్థితి ఏంటి, మరి ఏమన్నా కంపెనీస్ హైర్ చేసుకుంటాయంటే సో పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో ఈ ఇయర్ అయితే 2026 పాస్అవుట్ గ్రాడ్యుయేట్స్కి కంపెనీస్, కాలేజ్, క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఓన్లీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇప్పుడైతే వర్కౌట్ అయ్యేలా లేదండి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, డేటా అనలిస్ట్ జాబ్స్ కానీ అండ్ ఇలాగా ఎవరైతే క్వాంటమ్ రిలేటెడ్ జాబ్స్ కానీ, మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే కూడా ఫ్రెషర్గా జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి.